ఈ రోజుల్లో ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే ఈ సమాజం ఒక పెద్ద లిస్ట్ రెడీ చేసుకొని వాళ్ళ ముందర పెడుతుంది భయ్య. నాకు ఒకటి అర్థం కాదు, అసలు ఈ అబ్బాయిలు అనేటోళ్ళు మనుషులా లేకపోతే పైసలు ముద్రించే మిషన్లా? ఆ లిస్ట్ ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను చెప్తేనండి, అబ్బాయికి సొంత ఇల్లు ఉండాలి, లక్షల జీతం వచ్చే ఉద్యోగం ఉండాలి, ఆస్తి పాస్తులు ఉండాలి, దానికి తోడు వాడు అందంగా కూడా ఉండాలి. మళ్ళీ ఇవన్నీ ఎప్పటికల్లా రావాలి తెలుసా? కేవలం 25 ఇయర్స్కే, కేవలం 25 ఏళ్ళకే ఇవన్నీ ఒక అబ్బాయికి రావాలి. 25 ఏళ్ళకి ఈ రోజుల్లో చదువు పూర్తి కావడమే కష్టం భయ్య. అలాంటిది వాడికి ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి? పాపం ఈ సమాజం పెడుతున్న ఈ పిచ్చి ఒత్తిళ్లతోని ఎంతోమంది అబ్బాయిలు లోపల కుమిలిపోతున్నారు. కొందరైతే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. నేను అమ్మాయి తల్లిదండ్రులకు ఒక మాట స్పష్టంగా చెప్దాం అనుకుంటున్నా, జాగ్రత్తగా వినండి. మీరు మీ బిడ్డను ఒక వ్యక్తికి ఇస్తున్నారా లేక వాడి బ్యాంక్ బ్యాలెన్స్కి ఇస్తున్నారా? ఆస్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి భయం. కానీ అబ్బాయి క్యారెక్టర్, వాడి కష్టం, వాడి పట్టుదల, అవే కదా మీ బిడ్డను జీవితాంతం సంతోషంగా ఉంచుతాయి. అబ్బాయికి ఉన్న ఆస్తిని చూడకండి, వాడికి ఉన్న బాధ్యతను చూడండి. వాడికి ఉన్న బిల్డింగ్లను చూడకండి, వాడికి ఉన్న సంస్కారాన్ని చూడండి. సంపాదించడం కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ సంస్కారం ఉన్న అబ్బాయి మీ బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకుంటాడు. ఆస్తుల కోసం చూసి ఆనిముత్యం లాంటి అబ్బాయిలను దూరం చేసుకోకండి. సో ప్లీజ్, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రాంగ్ అనిపిస్తే సారీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ మాట నిజం అనిపిస్తే ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో చేరేలాగా షేర్ చేయండి ప్లీజ్. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాతైనా ఒక్కరైనా మారుతారు. సో దయచేసి అర్థం చేసుకోండి. అబ్బాయిలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు మీ ప్రెజర్స్కి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ గ్రూప్స్లో, ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. అందరికీ అవేర్నెస్ రావాలి దీనిపైన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.